మామూలుగా ఇండియా చైనా మధ్య 1962లో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది, చైనా గెలిచింది. ఎంతోమంది భారతీయ సైనికులు అమరులయ్యారని మాత్రమే మనం చదువుకున్నాం. అమరులైన మాట నిజమే, కానీ ఇందులో ఎంతోమంది సైనికులు భారత భూభాగాన్ని ఇంకా చైనా ఆక్రమించుకోకుండా కాపాడారు. ఈ ప్రాసెస్లో ఎంతోమంది చైనీస్ సోల్జర్స్ని కూడా చంపడం జరిగింది. అలా వీరోచితంగా పోరాడి ఎంతోమంది చైనీస్ సోల్జర్స్ చంపిన ఒక బ్రేవ్ హార్ట్ పేరే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్. ఆయన చేసిన పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ 1962 అనగానే మామూలుగా మనం ఎంతోమంది అమరులు అయ్యారనే మనం చదువుకున్నాం భారతీయ సైనికులు. కానీ ఈయన ఎంతో వీరోచితంగా పోరాడారు, కానీ ఈయనది ఎక్కువ మందికి కూడా తెలీదు. అన్ఫార్చునేట్లీ ఈయన చేసిన పోరాటం ఏంటి సార్, అండ్ దీనివల్ల చైనాకి తగిలిన దెబ్బ ఏంటి? 1962లో జరిగిన యుద్ధానికి సంబంధించి నిజంగా ఈ దేశంలో అందరూ మరిచి కూడా పోయారు. లిటరల్గా ఏదో అకాడమిక్గా డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా మన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళు ఏదో నాస్టాలజిక్గా వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలలో మోరల్లెస్ దానికి సంబంధించిన మర్చిపోయారు. కొద్దో గొప్ప మరి ఇంకా 71కి సంబంధించి మనకు బార్డర్ లాంటి సినిమాలు రావడము, ఎల్ఓసి కార్గిల్ లాంటివి ఇటువంటి సినిమాలు రావడం వల్ల తర్వాత 71 యుద్ధాలు, కార్గిల్ యుద్ధాలు కొంత పబ్లిక్ మెమరీలో ఈరోజు కూడా ఉన్నాయి. కానీ 62 యుద్ధము, 47, 48 యుద్ధం మోరల్లెస్ మర్చిపోయారు. మనం బ్రేవ్ హార్ట్ సెక్షన్స్లో ఆల్మోస్ట్ అన్ని ఈ యుద్ధాలకు సంబంధించిన వ్యక్తులను, ఈవెన్ పీస్ టైం ఇన్సర్జెన్సీ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులను మనం కవర్ చేస్తున్నాం. కోర్స్ ఇంకా మనం పోలీస్ బలిదానాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముంబై అటాక్స్లో కావచ్చు, నక్సల్ అటాక్స్లో కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కాశ్మీరీ పోలీస్ కావచ్చు, వీళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి శ్రద్ధాంజలి మనం ఎప్పుడు ఘటిస్తాం. కానీ ముందర మనకు సైన్యానికి, సైనిక బలగాలకు సంబంధించిన వాళ్ళని ముందర కవర్ చేస్తున్నాం. మనకు ప్రేక్షకులు దానిలో కామెంట్స్ కూడా పెడుతున్నారు, వీళ్ళని ముంబై అటాక్స్ జరిగిన వాళ్ళని ఎందుకు కవర్ చేయరు, సింపుల్గా చెప్పాలంటే తుకారాం అంబ్లే గారి గురించి అడుగుతారు. కాబట్టి అదే కవర్ చేయకూడదని మన ఉద్దేశం కాదు. డిఫెన్స్ రౌండ్ అప్ కాబట్టి మోస్ట్లీ డిఫెన్స్ ఫోర్సెస్ని మనం ఫోకస్ పెడుతున్నాం అని చెప్పి పోలీస్ డిఫెన్స్ చేయట్లేదా అని మన ఆర్గ్యుమెంట్లో వెళ్ళట్లేదు. ముందర ఇది అయ్యాక తప్పకుండా వాళ్ళని కూడా కవర్ చేద్దాం. ఎందుకంటే చాలామంది మనకు బలిదానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరంపరలో వాళ్ళని కూడా కవర్ చేద్దాం. ముందర దీని గురించి మనం చూద్దాం. కాబట్టి మనకు పోలీస్ అమరవీరుల గురించి మాట్లాడకూడదు అని కాదు, మనం ఫోకస్ పెట్టుకున్నది మన సైనిక దళాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి క్రమేపీ వాళ్ళని కూడా కవర్ చేద్దాం. కవర్ చేయకూడదని కాదు, ఈ దేశంలో బలిదానం ఇచ్చిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. మనకున్నటువంటి చిన్న సమయంలో ఇంత స్తోమత తగ్గట్టు ఒకరొకరిని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఈసారి 62 యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం. రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ గారు, ఆయన యుద్ధం అనేది అమోఘం. యాక్చువల్గా ఆయన ఏ పొజిషన్లో నిలబడి రమారమి 72 గంటల సేపు చైనీస్ పిఎల్ఏని ఆయన ఆపగలిగారో ఆ పోస్ట్ని ఇప్పుడు జస్వంత్ సింగ్ గఢ్ అని చెప్పేసి అక్కడ ఒక మెమోరియల్ లాంటిది కట్టారు. నాకు అదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళి దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆయన బస్ట్ ఉంటుంది అక్కడ, ఆయన వాడేటువంటి వస్తువులు, ఆయన ట్యాంకు, ఆర్మీ వాళ్ళకు ఉంటాయి కదా, అవన్నీ ఆయన దుస్తులు, ఆయన యూనిఫాము అవన్నీ కూడా అక్కడ పెట్టారు. అది చాలా గౌరవప్రదంగా దాన్ని ప్రతిరోజు కూడా దాన్ని చాలా శ్రద్ధగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆయన చాలా ప్రేరణాదాయకంగా అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ కూడా ఈరోజు కూడా చిరస్మరణీయుడుగా ఉన్నాడు ఆయన. మనకు యాక్చువల్గా ఇవన్నీ దేశం తిరిగితేనే మనకు అర్థమవుతుంది. తవాంగ్ ప్రాంతానికి వెళుతున్నప్పుడు మనకు బాంబిల్లా నుంచి వెళ్తే కనుక న్యూక్ మడాంగ్ అని చెప్పేసి ఒక వార్ మెమోరియల్ వస్తుంది. న్యూక్ మడాంగ్లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రతి యుద్ధానికి సంబంధించినవి అక్కడ వాళ్ళు చిత్రీకరించి రాశారు. ఎక్కడి నుంచి పోస్ట్ వాళ్ళు అటాక్ చేశారు, వీళ్ళు ఎక్కడి నుంచి డిఫెండ్ చేశారు, జస్వంత్ పోస్ట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు రాశారనమాట. ఈ డిఫెన్స్ చేసేటప్పుడు ఎవరెవరు చనిపోయారు వాళ్ళ పేర్లందరూ కూడా అక్కడ రాసి ఉన్నాయి. దాంట్లో మెడ్రాస్ రెజిమెంట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా బలిదానం ఇచ్చారు. ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ మెడ్రాస్. కొరికే చలి, ఆక్సిజన్ లేదు, కొండలు, రాళ్ళు, దాంట్లో వీళ్ళు బలిదానాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సో అది తలుచుకుంటేనే మనకు అసలు ఎంతో ఎమోషన్ వస్తుంది. అంటే ఈ దేశం కోసం బలిదానం ఇచ్చేవాళ్ళు నా ఊరు, నా ప్రాంతం చూసుకోకుండా ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో భాష తెలియదు, వ్యక్తులు ఎవరో తెలియదు, వాళ్ళ భాషలు వేరే, అయినా ఇది నా భూమి అనుకొని వెళ్ళి త్యాగం చేసిన వాళ్ళల్లో రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ చాలా ముఖ్య భూమిక వహించారు. ఆయన చైనీస్ పిఎల్ఏ అటాక్స్ని వీళ్ళ గడ్వాల్ రైఫల్స్ కాంటింజెంట్ 3 సార్లు తిప్పికొట్టగలిగారు వాళ్ళు. కానీ వాళ్ళు చైనాకి ఏంటంటే వాళ్ళకి సైన్యం బలం చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. మనకు అన్ఫార్చునేట్లీ నెహ్రూవియన్ సిస్టంలో వీళ్ళకు అస్త్రాలు ఇవ్వలేదు, వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు. 62 వార్ ఈజ్
మన సైన్యాన్ని పరాజయం కాదు అది. నెహ్రూ అండ్ కృష్ణమేనన్ పరాజయం అది. వీళ్ళు చేసిన దాష్టికం, వీళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల ఓడిపోయాం మనం. కాబట్టి వీళ్ళ దగ్గర అస్త్రాలు లేవు, వీళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి. మీరు అస్త్రాలే అంటున్నారు, యాక్చువల్లీ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అంటే చాలా చదివాను సార్, ఇది మీరే చెప్పాలి కరెక్ట్ అవునా కదా ప్రేక్షకులకి. బూట్లే సరిగ్గా లేవని అన్నారు. బూట్లు లేవు, సాక్సులు లేవు, కొరికే చలిలో వీళ్ళు యుద్ధాలు చేశారు. అదే తలుచుకుంటేనే మనకు యాక్చువల్గా ఆ ప్రాంతాలకు వెళితే మనకు అర్థమవుతుంది. 14, 15, 16,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పోస్టులకి వీళ్ళు వెళ్ళాలి. ఎలా వెళ్తారు? కాచుకోవడానికి ఇంధనం లేదు అక్కడ, కెరోసిన్ కానీ ఏమి లేదు. కొరికే చలి, కత్తి పెట్టి పొడిచినంత చలి ఉంటుంది. ఫ్రాస్ట్ బయటికి చనిపోతారు మనుషులు. అటువంటి ప్రాంతంలో మన పిల్లలు అక్కడ వెళ్ళి యుద్ధం చేశారు. మన పిల్లలే అనాలి, అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళు మనకంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. కానీ అక్కడ ఆర్మీలో పనిచేసే వాళ్ళందరూ మనకంటే చిన్నవాళ్లే కదా, 20-30 ఏళ్ళ వాళ్ళే. 30 ఏళ్ళు దాటితే వాళ్ళు ఆర్మీలో లిటరల్గా వాళ్ళు వెటర్న్స్ అయిపోతారు. కాబట్టి ఆ రేంజ్లో ఉన్నటువంటి పిల్లలు మనకంటే పిల్లలు, నా కొడుకుల కంటే కూడా, నా కొడుకు కూతురు కంటే కూడా చిన్న పిల్లలే కదా వాళ్ళు. కాబట్టి ఆ యాంగిల్లో చూడాలి వాళ్ళు. అంత కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధాలు చేస్తుంటే ప్రభుత్వాలను సపోర్ట్ చేయాలా వద్దా? చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ చాలా పోస్ట్స్లో చైనీస్ని వీళ్ళు కొట్టేసిన తర్వాత చైనీస్ రేషన్స్ వీళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ దుస్తులు, వాళ్ళ షూస్ వీళ్ళు వేసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మన రైఫల్మెన్ జస్వంత్ సింగ్ రావల్, ఈయన 3 సార్లు అటాక్ అవుతే మన దీని నుంచి మనం ఇలా కష్టం, వాళ్ళ దగ్గర మషిన్ గన్స్ తీసుకొచ్చారు వాళ్ళు. ఆ మషిన్ గన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే దీన్ని ఎలాగైనా మనం కబ్జా చేసుకోవాలి అని ఈయన సహోదరులు ఇద్దరు ముగ్గురు కలిసి దాని మీద దాడి చేశారు. లాన్స్ నాయక్, త్రిలోక్ సింగ్, నేగి అని చెప్పేసి ఇంత పాటు ఇంకా 2 అనుచరులు, వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని దగ్గరగా వెళ్ళి క్రాల్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఫైరింగ్ తప్పించుకొని వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. తీసుకునే ప్రయత్నంలో అంత వచ్చిన అసోసియేట్స్ ఇద్దరు, మనకు త్రిలోక్ సింగ్, నేగి, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ ఫైరింగ్లో చనిపోయారు ఇద్దరు. ఈయన కూడా తీవ్రంగా గాయాలు తగిలాయి ఆయనకి. కానీ ఆ మషిన్ గన్ తీసుకొని ఆయన వెనక రాగలిగారు. అది తీసుకొని వచ్చి ఈ జస్వంత్ పోస్ట్ దగ్గర ఆయన దాన్ని పెట్టి అటాక్ చేద్దామని చూస్తే ఆయన కాంటింజెంట్ వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించారు. మనం ఇక్కడ ఉండలేము, ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇది ఒక పెద్ద మేజర్ డిజాస్టర్ మనకి. అరుణాచల్ ప్రదేశ్లో మన సైన్యం క్రమేపీ వెనక్కి వచ్చి బాండిల్లా నుంచి మళ్ళీ తేజ్పూర్కి వచ్చేసారు. చైనీస్ పిఎల్ఏ ఆల్మోస్ట్ అస్సాం బార్డర్ దాకా వాళ్ళు అక్వై చేసుకొని వచ్చారు. అప్పుడు నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేశారు, ఇంకా మేము మీ సహాయానికి రాలేము, భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఎవరన్నా ప్రధానమంత్రి అట్లా అనౌన్స్ చేస్తారు? ఆయన మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ పీపుల్ అని ఇవన్నీ చెప్పాడు. కానీ అల్టిమేట్గా నేనేం చేయలేను అనేసాడు, ఆయన చేతులు ఎత్తేసాడు. తేజ్పూర్ కూడా రేపో మాపో పడిపోతుంది అన్నటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ చైనా అక్కడ యుద్ధం ఆపేసి వాళ్ళే స్వతహాగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ లేకపోతే వాళ్ళు తేజ్పూర్ని ఆక్యుపై కూడా చేసేసి ఉండొచ్చు వాళ్ళు. ఆ పరిస్థితి మనది. సో ఆ పరిస్థితుల్లో ఈయన 72 గంటల సేపు వాళ్ళని చైనీస్ పిఎల్ఏని ఆపగలిగారు. 72 గంటల్లో ఆయన మొత్తం గర్వాల్ రైఫల్స్ ఆయనతో వచ్చిన కాంటింజెంట్ అంతా కూడా తేజ్పూర్ దాకా వెనక్కి వెళ్ళిపోవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. లేకపోతే వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చేసి ఉండేవాళ్ళు, అందరినీ చంపేసి ఉండేవాళ్ళు. తప్పించుకున్నారు. కానీ దీంట్లో సాహసోపేతమైన విషయం, వీరోచితంగా ఆయనకు సహాయం చేసిన 2 స్త్రీలు చేశారు. సేలా, నూరా అని చెప్పేసి 2 అమ్మాయిలు వచ్చి ఈయనకు సహాయం చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి యుద్ధం చేశారు అక్కడ. వీళ్లకు ఎంత యుద్ధం చేసినా వాళ్ళని 72 గంటలు ఆపగలుగుతున్నారు. ఇంతలోపల వాళ్ళు ఎక్కడో అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఎవరినో పట్టుకొని బెదిరిస్తే ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్పు అని చెప్తే ఒక్కడే ఉన్నాడు అక్కడ అని చెప్పారు. ఒక్కడే ఉన్నాడు కదా అని అప్పుడు ధైర్యం చేసుకొని వాళ్ళు రాగలిగారు. ఈ 72 గంటల్లో 300 మంది చైనీస్ సోల్జర్స్ చెప్పారు ఆయన. ఒక్క వ్యక్తి 2 స్త్రీలతోటి 300 మంది చైనీస్ పిఎల్ఏని చంపగలిగారంటే హిట్ రేషియో ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. ఆయన ప్రాణం ఎలాగ పోతుందని తెలిసి ఆయన ఇంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేశారు ఆయన. తర్వాత అఫ్కోర్స్ దాంట్లో సేలా అన్నటువంటి ఆవిడ చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది. నూరాని వాళ్ళు క్యాప్చర్ చేసి తీసుకువెళ్ళారు. ఏమైంది మనకు తెలియదు, బహుశా ఏం చేశారో తెలియదు. అలాగే జస్వంత్ సింగ్ గారిని కూడా ఆయన దీనికి బంకర్కి ఆయన పోస్ట్కి వచ్చేసరికి ఆయన ఎలా చనిపోయారని ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. తర్వాత ఆయన కట్ చేసిన తలని యుద్ధం అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ చేశారు వాళ్ళు. బహుశా ఆయనే షూట్ చేసి చంపుకున్నారు అని చెప్పి ఒక వర్షన్ చెప్తే వాళ్ళు వచ్చి ఆయనని శరచ్ఛేదనం చేశారని ఇంకో వర్షన్ చెప్తున్నారు. సో ఆయనకు ఒక పోస్ట్ అక్కడ పెట్టి దాన్ని గౌరవిస్తున్నాం మనం. సేలా పేరిట సేలా టనల్, సేలా పాస్, సేలా లేక్ అని పెట్టారు. మనం ఇక్కడి నుంచి వెళ్తుంటే బాండిల్లా అంటే అరుణాచల్ ప్రదేశ్లోని బాండిల్లా దాటి వెళ్తే పెద్ద పర్వత శ్రేణి వస్తుంది. ఆ పర్వత శ్రేణి దాటి మళ్ళీ కిందికి దిగితే కానీ తవాంగ్ ఏరియా రాదు మనకి. తవాంగ్ ఏరియా నుంచి మనం
అస్సాం సైడ్ రావాలంటే ఈ సేలా టనల్, సేలా పాస్ దాటి వస్తేనే మనం ఇటు సైడ్ రాగలం. అందుకే కదా సార్ రీసెంట్లీ ఆ తవాంగ్ క్లాషెస్ చూసాం. తవాంగ్ క్లాషెస్ టైంలోనే సేలా టనల్ కనుక ఒకవేళ నిర్మాణం జరిగితే ఇండియన్ ఫోర్సెస్కి ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ వాళ్ళు బార్డర్కి వచ్చేయగలరు అని చెప్పి సేలా టనల్ కూడా అవ్వకుండా ఆపాలి, ఈ లోపే మనం క్యాప్చర్ చేయాలని చైనా కుట్రలు పనిందని కూడా అంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఆ సేలా పాస్లో రమారమి 6 నెలలు మనం వెళ్ళలేం, కనీసం 3-4 నెలలు వెళ్ళలేం. అక్కడ మంచుతో నిండి ఉంటుంది, చాలా కోరికే చలి, అక్కడ మంచు ఉంటుంది కాబట్టి స్కిడ్ అయిపోతుంది, స్లాడ్ అవుతుంది. మనకు పెద్ద పెద్ద ఆర్మీ ట్రక్కులు వెళ్తే కనుక ఇరుక్కుపోతాయి అక్కడ. ఇప్పుడు టనల్ వేసుకున్నాం, మోదీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు కాబట్టి 24/7 24 గంటలు 365 రోజులు మనం ఆ టనల్లోంచి వెళ్ళొచ్చు. వెళ్ళి మన తవాంగ్ని, మన బార్డర్ని మనం కాపాడుకోవచ్చు. అందుకనే వాళ్ళు తవాంగ్లో ఇతరత్ర మ్యాక్మోహన్ లైన్ ఉందో దాంట్లో వాళ్ళు దుశ్చర్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు ఆ కంఫర్ట్ వచ్చేసింది, కానీ ఆ రోజుల్లో లేదు కదా. అందుకని ఈయన సేలా పాస్, సేలా ఏదైతే మనకు లేక్ ఉందో అక్కడి నుంచి తవాంగ్ మధ్యలో ఈయన పోస్ట్ ఉంది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క మేజర్ సేలా లేక్, సేలా పాస్, ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆవిడ పేరు మీద పెట్టారు, సేలా అన్న ఆవిడ మీద పెట్టారు. అలాగే నూర్ నాగ్ అని చెప్పేసి ఏరియాని అయితే వీళ్ళు డిఫెండ్ చేశారో ఆ అమ్మాయి పేరు నూర్ అన్న అమ్మాయి పేరుట అది నూర్ నాగ్ అని అక్కడ కూడా ఫాల్స్ పేరు పెట్టారు, వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ, దాని పేరు ఆవిడ పేరు పెట్టారు. ఇలా వాళ్ళని గౌరవించుకున్నాం. ఈయనకు మహావీర్ చక్ర ఇచ్చింది భారత ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి మహానుభావులను తలుచుకుంటే ఎవరి బలిదానం వల్ల, ఎవరి సాహసం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛా గాలులు పీల్చుకుంటున్నామో వాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల కనీసం ఆవగింజంత రుణమైనా తీర్చుకునే వాళ్ళం అవుతాం మనం. కానీ మన సైడ్ నుంచి మనకు తెలిసిన ఉడతా భక్తి వీళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన డిఫెన్స్ రౌండప్లో కొంతమంది గురించి మనం చర్చించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.